చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ భూముల కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ ఎక్స్పోజ్ చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణలు బహిర్గతం చేస్తూ తాను తీసిన ఏరియల్ వ్యూ వీడియో మ్యాపింగ్స్ తో సహా పోస్ట్ చేశారు డీసీఎం. చిత్తూరు జిల్లా ఈస్టర్న్ ఘాట్స్ అటవీ ప్రాంతంలో 76.74 ఎకరాల భూ కబ్జాకు గురైందని అన్నారు. ఆ కబ్జా భూములతో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని ట్వీట్ చేశారు డీసీఎం. తాను చేసిన ఏరియల్ సర్వే డీటెయిల్స్ ను సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అందజేశారు. సీఎం సూచనలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఆక్రమణదారుల పేర్లు అటవీ శాఖ వెబ్సైట్ లో పెట్టాలని ఆదేశించారు. ప్రతి వ్యక్తి ఎంత అటవీ భూమిని ఆక్రమించాడు, ఆ వ్యక్తిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఆ కేసుల ప్రస్తుత స్టేటస్ ఏంటో బహిర్గతం చేయాలని అన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని పవన్ చెప్పారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక భూ రికార్డుల్లోని తేడాలు పరిశీలించి విజిలెన్స్ లీగల్ టీముల ఆధారంగా విచారణ జరపాలని అన్నారు. అటవీ భూములు జాతీయ ఆస్తి అని వాటిని కబ్జా చేసే వారిని విడిచిపెట్టమని పవన్ హెచ్చరించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, చెప్పండి. ఏరియల్ సర్వే చేసిన విజువల్ స్క్రీన్ మీద ప్లే అవుతోంది. ఇక్కడ 2 రెక్టాంగులర్ బాక్సెస్ గా అక్కడ మొత్తం ఏరియా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇటు సీఎం కి సైతం వివరణ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అసలు అప్డేట్స్ ఏంటి? అంటే గత వారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఏరియల్ సర్వే కూడా చేసిన సందర్భంగా ఏరియల్ వ్యూ నుండి ఆయన ఒక వీడియోని తీయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి వీడియోని ఈరోజు డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసింది. తాజాగా కొద్దిసేపు క్రితమే విడుదల చేశారు. అయితే దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే ముఖ్యంగా మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు 76 ఎకరాలు కబ్జా చేసి ఆక్రమణకి గురైందనే దానికి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తించి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుండి ఆ ప్రాంతాన్ని వీడియో కూడా తీయడం జరిగింది. అయితే మొన్న సోమవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తన సహచర మంత్రులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. తన పర్యటన వివరాలు చెబుతున్న సందర్భంలో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు గుర్తించామని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. అంతేకాదు స్వయంగా తాను వీడియో తీశానంటూ కూడా చంద్రబాబుకి కేబినెట్ సమావేశం చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి నివేదికను త్వరలో అందిస్తామని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంగళంపేటకు సంబంధించి 76 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి రామచంద్ర ఆక్రమించడంతో పాటుగా ఆ ప్రాంతంలో కొన్ని విల్లాల టైపు కొన్ని భవనాలను కూడా కట్టారు. వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి ప్రస్తుతం వాటన్నిటి కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేయబోతున్నారు. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాదు అటవీ భూములు ఆక్రమణకు గురైన కబ్జా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఆక్రమణలు చేశారు, వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ మీద ఏదైనా కేసులు నమోదైతే కనుక ఆ కేసుల స్టేటస్ ఏంటనే వివరాలు కూడా తన ముందుంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు అటవీ సంపద అనేది ఖచ్చితంగా అది జాతీయ సంపద, ఖచ్చితంగా వాటి మీద ఎవరు కన్ను పడినా ఊరుకునేది లేదు. అలాంటి వారి మీద కఠినంగా వ్యవహరించాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ప్రతి వ్యక్తి ఎంత భూమి ఆక్రమించాడు వాటితో పాటు వాళ్ళ మీద కేసుల గురించి కూడా వివరించాలని చెప్పారు. నకిలీ వెబ్లాండ్ రికార్డులతో పాటు తప్పుడు వారసత్వ హక్కులను పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం అయితే ఆదేశించారు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్గానే పవన్ అడుగులు పడుతున్నాయని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో మెజారిటీ పొంగనూరు కానీ ఆ ప్రాంతం అంతా, శేషాచలం ప్రాంతం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని తనయుడు మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది. 1000 ఎకరాల భూమి కబ్జా గురైందనేది కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ప్రాథమికంగా గుర్తించారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించడం, మంగళంపేట ప్రాంతంలో ఏకంగా దాదాపు 76 ఎకరాలు ఆక్రమించేసి అక్కడ పెద్ద ఇళ్ల నిర్మాణం చేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా స్వయంగా చూసిన తర్వాత ఈ స్థాయిలో ఆక్రమణ జరిగాయని డిప్యూటీ సీఎం కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా
ప్రభుత్వ పరంగా అటవీ శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు ఆ భూమి అంటే 76 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిందిగా గుర్తించారు కాబట్టి తద్వారా కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. అటవీ చట్టాలకు సంబంధించి కూడా ఆయన మీద పెట్టే అవకాశం కనబడుతుంది. మరోవైపు కేవలం ఇక్కడ శేషాచలం ప్రాంతంలో కాదు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అటవీ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా, అది ఎంత పెద్దవారైనా కానీ, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ అని ఇలా ఏ లెక్కలు చూసుకోవద్దు, ఎవరైనా కానీ ఎంత పెద్ద వ్యక్తులైనా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో డిప్యూటీ సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించడం ఆ రోజు పెద్ద వైరల్ అయిపోయింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములు వీడియో తీశారని చెప్పారు. కానీ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కూడినటువంటి అంశాలను కొద్దిసేపు క్రితమే డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసింది. అంతేకాదు ఒక బిగ్ రివీల్ చేయబోతున్నామంటూ 9 గంటల ప్రాంతంలోనే జనసేన పార్టీ అనౌన్స్ చేసింది. అటవీ భూముల ఆక్రమణకు సంబంధించినటువంటి బిగ్ అనౌన్స్మెంట్ అంటూ చెప్పిన నేపథ్యం, దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కొద్దిసేపు క్రితమే విడుదల చేసి వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనే ఆగిపోతున్నారు. ఇంకా చాలామంది అటు శేషాచలం కానీ నల్లమల ఫారెస్ట్లో చాలామంది అటవీ భూమిని ఆక్రమించి వేల ఎకరాలు దోచేశారనే ఆరోపణల నేపథ్యంలో వాళ్ళ మీద ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే పెద్దిరెడ్డి టార్గెట్గానే అడుగులు అయితే పడుతున్నాయి. ఖచ్చితంగా అతని మీద చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సర్తాజ్ అయితే రాజేష్, అక్కడ కనిపిస్తుంది మనకు ఆ ఏరియా మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియాలో సడన్ గా మధ్యలో ఏదైతే బాక్స్ లాగా పెట్టున్నారో అక్కడ ఇవాక్యుయేట్ చేసేసి, అంటే చెట్లు నరికేసిన ఆ విజువల్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది, ప్లెయిన్ ఏరియా. అయితే దీనికి సంబంధించి పెద్దిరెడ్డి ఆక్రమించారు అనేది ఇటు క్లియర్ గా ఎలా చెప్పగలుగుతున్నారు, దానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ ను గవర్నమెంట్ ఇటు తీసుకురాబోతోంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అటవీ శాఖ అధికారుల దగ్గర పూర్తి డేటా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసినటువంటి ప్రాంతం, వీడియోలో చూపిస్తున్నటువంటి మార్కింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా కొన్ని చోట్ల ఫెన్సింగ్ వేసి ఉంది, కొన్ని చోట్ల భవనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని అనుచరులే కట్టారు. ఆ ఫెన్సింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. వెబ్లాండ్లో అంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు, ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెబ్లాండ్లో పేర్లు మార్చేసి అది అటవీ భూమి కాదు, వీళ్ళు కొనుగోలు చేసినట్టు, లేకపోతే వేరే సర్వే నెంబర్లు మార్చి అక్కడ ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేసి ఆ భూములు కొనుగోలు చేసినట్టు పూర్తిగా అటు వెబ్లాండ్లో కానీ రెవెన్యూ రికార్డులో కానీ చేర్చారు. ఇదంతా కూడా బహిర్గతమైంది. అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాతే ఈ వీడియోని తీయడం కానీ, వీడియోని బయటపెట్టడం కానీ, ఆ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి పూర్తి ఆధారాలు అటవీ శాఖ అధికారుల దగ్గర, రెవెన్యూ అధికారుల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 76 ఎకరాల 74 సెంట్లని కూడా గుర్తించారు. కాబట్టి ఆధారాలతో ఇప్పుడు ముందుకు వెళుతున్నారు. ఫర్దర్గా కేసులు కానీ చర్యలు కానీ దాని ఆధారంగానే తీసుకోబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంత కీలకమైన ఎవిడెన్స్ వీడియో రూపంలో బయట పెట్టారు. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. ఒక ఫారెస్ట్ ఏరియాలో అంతకుముందు ఆక్రమణ చేసి అనంతరం కూడా ఎవిక్ట్ అంటే అక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయిన అవశేషాలు క్లియర్గా మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు చేసిన రికార్డింగ్స్లో. అయితే ఇది ప్రెసెంట్ డీసీఎం రికార్డ్ చేసిన వీడియోస్, ఏరియల్ సర్వేలో ఆక్రమణ క్లియర్గా కనిపిస్తుందంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ ఏవైతే ఈ ఏరియల్ సర్వేస్ చేశారో డిప్యూటీ సీఎం, ఆ ఏరియల్ సర్వేస్ను ఇటు సీఎంకు చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం పెద్దిరెడ్డి మీద ఆరోపణలు కూడా చేస్తున్నారు. అండ్ క్లియర్ గా అక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది ఒక ఫారెస్ట్ ఏరియాలో ప్లెయిన్ ల్యాండ్ అనేది. సో దీనికి సంబంధించి అసలు ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటుంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొంపిచెర్ల మండలం, తన సొంత నియోజకవర్గమైన పొంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం దేవలంపేట అటవీ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. అయితే ఆ ఫామ్ హౌస్కు సంబంధించి ఏదైతే అటవీ శాఖ భూములకు సంబంధించి ఏకంగా ఆక్రమణలు కొనసాగించాడని గత 6 నెలల క్రితమే ఏదైతే డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అటవీ శాఖ చట్టాల ప్రకారం ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సిసిఎఫ్ అనంతపురం సిసిఎఫ్ యశోదాబాయితో పాటు చిత్తూరు కలెక్టర్, అదేవిధంగా చిత్తూరు ఎస్పీ కలిసి సమగ్రంగా సర్వే నిర్వహించిన తర్వాత ఒక నివేదిక ఇచ్చారు. ఇందులో అటవీ శాఖ భూములను ఆక్రమించి కంచె వేయడమే కాకుండా అందులో వ్యవసాయం కూడా చేస్తున్నారు, బోరుబావులు కూడా తవ్వారంటూ కూడా నిర్ధారించారు. దీంతో పాటు ఏదైతే అటవీ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా అటవీ శాఖ భూముల్లో రహదారి కూడా వేశారు, ఆ రహదారిని కూడా మార్కెట్ యార్డ్ నిధులతో వేయడం కూడా జరిగిందంటూ కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పాకాల పోలీస్ స్టేషన్లో అటవీ అధికారులు కేసు
నమోదు చేశారు. ఆ కేసు ఇప్పటి వరకు నమోదయ్యి ఒక 6 నెలలు అయినది. 6 నెలల సమయం గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆ కేసు ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగని పరిస్థితి. తాజాగా ఏదైతే చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన, పలమనేరు పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం ఏరియల్ సర్వే నిర్వహించాడు. ఏదైతే రొంపిచెర్ల అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా ఇటు ఏదైతే అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఏ విధంగా ఆక్రమించింది అన్న విషయం మీద ఆయన సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో పూర్తి స్థాయిలో అక్రమాలు బయటపడ్డాయని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అటవీ భూములను ఏ విధంగా ఇటు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించి ఫామ్ హౌస్గా మార్చుకొని అక్కడ మామిడి తోటలు పెంచిందని కూడా, అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ ఒక భవనాలు కూడా నిర్మించారని కూడా నిర్ధారించింది. దీంతో అప్పట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదు, తాను ఇతరుల వద్ద నుంచి ఆ భూములను కొనుగోలు చేశానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ భూములు కొనుగోలు చేయడానికి కూడా అది అటవీ భూములను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అటవీ భూముల చట్టాల ప్రకారం ఆ భూములు కొనుగోలు చేయడానికి కూడా వీలు కాదు. కావాలని వీరు ఆక్రమించారు. ఆక్రమణ ఫలితంగానే అక్కడ 72 ఎకరాలు ఉంటే 110 ఎకరాల వరకు ఆక్రమణలు కొనసాగాయి. 72 ఎకరాలకు మాత్రమే రికార్డులు ఉన్నాయంటూ కూడా అప్పుడు అటవీ శాఖ అధికారులు తేల్చారు. దీనిపైన కోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టుకు దీనికి సంబంధించి అటవీ చట్టాల ప్రకారం సర్వే నిర్వహించాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు పాకాల కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి 6 నెలల సమయం గడిచినప్పటికీ అటవీ శాఖ నుంచి ఎలాంటి ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళలేదని తెలుస్తుంది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి మొన్న ఏదైతే చిత్తూరు పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ఒక వీడియోను రికార్డ్ చేయించాడు. ఆ తర్వాత ఎంత ఆక్రమణలు జరిగాయి, ఎంత ఎక్స్టెన్షన్ ఈ అటవీ భూములను వీరు ఆక్రమించారు, వీరికి స్వతహాగా ఎన్ని ఎకరాలకు భూముల మీద హక్కులు ఉన్నాయి, ఎవరెవరి పేరుతో ఉన్నాయి అన్ని వివరాలతో సహా మొత్తం ఈ ఒక డాక్యుమెంట్ను సీఎంకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే దీని మీద ఒక రిపోర్ట్ కూడా చేసింది. ఏదైతే గతంలో ప్రభుత్వం మొదట్లో టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక సర్వే నిర్వహించింది. దీని మీద ఏదైతే పెద్దిరెడ్డి రొంపిచెర్ల అటవీ ప్రాంతంలో భూములు ఆక్రమించాడంటూ వారికి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ ఒక సర్వే నిర్వహించింది. అయితే ఆ తర్వాత ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా పోలీసు, రెవెన్యూ శాఖ కలిసి నిర్వహించిన సర్వేలో కూడా అక్రమంగా ఈ భూములు ఆక్రమించారని నిర్ధారించిన తర్వాతనే కేసు నమోదైంది. అయితే ఈ కేసు ఎటు ముందుకు వెళ్ళలేదు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆక్రమణలు జరిగినాయని నిర్ధారించిన అటవీ శాఖ వారిపైన ఆ భూములు తిరిగి సొంతానికి కొంత ఆక్రమించుకుంది. ఏదైతే అక్కడ పోల్స్ మాత్రమే నాటగలిగింది. ఆ తర్వాత వారి కార్యకలాపాలు ఏదైతే పెద్దిరెడ్డి యొక్క కుటుంబ సభ్యులు అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలుస్తుంది. సర్వే కూడా 4 రోజుల పాటు అప్పట్లో జరిగింది. పెద్ద ఎత్తున సంచలనంగా అప్పట్లో సర్వే ఇష్యూ కూడా పెద్ద సంచలనంగా మారిన నేపథ్యం. అప్పట్లో ఒక అటవీ సరిహద్దు ఏవైతే అటవీ భూములు ఆక్రమించారో ఆ ప్రాంతానికి పోల్స్ కూడా అటవీ శాఖ నాటిన పరిస్థితి. అయితే ఆ తర్వాత ఈ విషయం గురించి అటవీ శాఖ ఉన్నతాధికారులు కానీ మిగతా ఏదైతే ఏమాత్రం పట్టించుకోలేదని నిర్లక్ష్యం వహించారంటూ కూడా డిప్యూటీ సీఎం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ఆయన మొన్న సర్వే నిర్వహించారు. ఆ సర్వే తర్వాత ఏరియల్ సర్వే తర్వాత మొత్తం వివరాలు సీఎంకి ఇవ్వబోతున్నారు. సీఎం తర్వాత దీనిపైన ఒక కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్ దామోదర్, దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పెద్దిరెడ్డి ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సర్తాజ్, గతంలోనే పెద్దిరెడ్డి ఈ విషయం మీద తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు, ఇది కావాలని తమ మీద జరుగుతున్న కుట్రగా ఆయన మీడియా సమావేశాల్లో పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే అటవీ శాఖ ఏదైతే అక్కడికి వెళ్ళి సర్వే నిర్వహించిన తర్వాత అటవీ భూములను ఏవైతే ఆక్రమించారో వాటికి హద్దులు నిర్ణయించి కంచెలు తీసివేసి పూర్తి స్థాయిలో తమ భూములను ఏదైతే అటవీ భూములను అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసు న్యాయస్థానంకి వెళ్ళిన తర్వాత ఈ విషయంలో అందరూ సైలెంట్గా ఉన్న పరిస్థితి. మొత్తం మీద అటవీ శాఖ భూములను ఆక్రమించాడని అటవీ శాఖ స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఈ విషయం మీద కఠినంగా ఎవరు చర్యలు తీసుకోలేదనేదే డిప్యూటీ సీఎం వాదన. ఈ విషయంలో వెంటనే సీరియస్గా చర్యలు తీసుకోవాలని, అదిగాక ఏదైతే అటవీ భూముల ఆక్రమణ చాలా పెద్ద తప్పు, ఇలాంటిది చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్తోనే సీఎం వద్దకు వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ కానీ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఈ విషయం మీద ఏదైతే ఏరియల్ సర్వేకి సంబంధించిన వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఏమాత్రమూ స్పందించలేదు. సర్తాజ్, దీనికి సంబంధించి వైసీపీ లీగల్ సెల్ నుండి ఎటువంటి అభ్యంతరం వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అండ్ ప్రజెంట్ ఇది ఇటు బిగ్ బ్రేకింగ్ అంటూ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది కేసుగా మారే అవకాశం ఎప్పటికల్లా ఉండే అవకాశం ఉందనుకోవాలి?
సర్తాజ్ ఇప్పటికే ఈ ఇష్యూ మీద కేసు నడుస్తుంది. పాకాల కోర్టులో స్థానిక అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే రొంపిచెర్ల అటవీ రేంజ్ ఎఫ్ఆర్ఓ ఇచ్చిన మేరకు ఒక 6 నెలల క్రితమే కేసు నమోదైన పరిస్థితి. పాకాల సబ్ జ్యుడిషియల్ కోర్టులో ఈ కేసును నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే ఆ భూములు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో వారి సోదరుడు భార్య, అదేవిధంగా సోదరుడు, అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతోనూ ఆ భూములు ఉన్నాయి. అంటే వీరందరినీ ఏదైతే నిందితులుగా చేరుస్తూ ఒక కేసును కూడా నమోదు చేశారు. దీంతోపాటు ప్రభుత్వ ఏదైతే అటవీ భూముల్లో అనుమతులు లేకుండా రోడ్డు వేయడం అనేది మరొక తప్పు. ఈ రెండింటి దాని మీద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడము, ఏదైతే అటవీ శాఖ భూములను ఆక్రమించడం అనేది చాలా పెద్ద తప్పు. చివరకు ప్రభుత్వాలు కూడా ఏదైతే ఇప్పుడు ఏదైనా రహదారి నిర్మాణం కానీ, ఏదైనా ఫ్యాక్టరీల నిర్మాణం కానీ అవసరమైతే అటవీ భూములను తీసుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా మరింతగా అంత భూమి ఇవ్వాల్సిన పరిస్థితి. అదేవిధంగా అక్కడ అడవులు పెంచడానికి అవసరమైన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటు అటవీ శాఖకి ఇస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ భూములను ఆక్రమించి అక్కడ వాటిని తమ సొంతాలకు వాడుకోవడమే కాక రహదారి నిర్మించడం, అది కూడా మార్కెట్ యార్డ్ ప్రభుత్వ నిధులతో నిర్మించడం లాంటి పనులు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. గతంలో అటవీ శాఖ మంత్రిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేయడం వల్ల ఆయనకు ఈ పని సులువుగా మారిందని కూడా ఏదైతే ఇటు కూటమి వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యము. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనిపైన క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ వాదన. అందులో భాగంగానే ఆయన మొన్న పొలంనేరుకు ఏదైతే కుంకి ఏనుగుల ఫామ్ను ప్రారంభించడానికి వచ్చిన సమయంలో ఆ సందర్భంగా ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆ ప్రాంతం పైన ఏరియల్ సర్వేలో పాల్గొన్నాడు. మొత్తం ప్రాంతాన్ని ఆయన నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే ప్రస్తుతం ఈ విషయాన్ని వీడియో ఒకటి రిలీజ్ చేసింది జనసేన పార్టీ. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం వరకు వెళ్ళి దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. మొత్తం మీద అటవీ శాఖ భూములకు సంబంధించి ఇటు ఒక రాయలసీమ ప్రాంతంలో ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అటవీ భూములు ఆక్రమించాడని ఆయన ఫామ్ హౌస్ వద్ద కూడా సర్వే నిర్వహించారు. అదేవిధంగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా అటవీ భూములను ఆక్రమించాడని ఆయన మీద కూడా ఒక కేసు నమోదైంది. దీనిపైన అక్కడ కూడా అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇటు రాయలసీమ ప్రాంతంలోని 3 ప్రముఖ వైసీపీ నాయకుల మీద ఇలాంటి అభియోగాలు ఉన్న నేపథ్యంలో వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలనేది అటు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం. అందులో భాగంగానే ఆయన మొన్న ఏరియల్ సర్వే నిర్వహించాడు. దీంతో పాటు వాటి వీడియోలను కూడా విడుదల చేయడం జరిగిందని జనసేన వర్గాలు అంటున్నాయి. సర్తాజ్ ఫైనలీ దామోదర్, ఈ ఏరియల్ సర్వేకు సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అక్కడ వెళ్ళి మళ్ళీ సర్వే చేసే అవకాశం ఉందనుకోవాలా ఫారెస్ట్ అధికారులతో? ఏరియల్ సర్వే మాత్రమే కాకుండా డైరెక్ట్గా ఆన్ గ్రౌండ్ సర్వే సర్వే పూర్తయి సుమారు 6 నెలలు పైగా పూర్తయింది సర్తాజ్. అప్పట్లోనే ఏదైతే అనంతపురం సిసిఎఫ్ యశోదాబాయితో పాటు చిత్తూరు కలెక్టరు, చిత్తూరు ఎస్పీ, అదేవిధంగా స్థానికంగా ఉన్న డిఎఫ్ఓ, చిత్తూరు డిఎఫ్ఓను అటవీ శాఖ జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళారు. రెవెన్యూ భూములు కాబట్టి చిత్తూరు జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళారు. మొత్తం వీరందరూ ఒక 4 రోజుల పాటు అక్కడికి సర్వే గ్రౌండ్లు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అక్కడ ఏదైతే అటవీ భూములను ఆక్రమించారని నిర్ధారించి అక్కడ ఉన్న ఏదైతే ఇటు ఫామ్ హౌస్ కోసం వేసిన కంచెను కూడా కొంత తొలగించి అటవీ భూములు ఎంతవరకు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని అంతా అటవీ శాఖ పరిధి అంటూ ఒక ఏదైతే ఫోల్స్ కూడా నాటారు. దీంతో పాటు కంచెను కూడా తొలగించిన పరిస్థితి. ఏదైతే అటవీ భూములను ఆక్రమించడంతో పాటు అటవీ భూముల్లో అనుమతులు లేకుండా రోడ్లు వేయడం, ఈ రెండు ఏదైతే నిబంధనలు ఉల్లంఘించినారు కాబట్టి దీని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలంటూ పాకాల కోర్టులో కూడా కేసు వేయడం కూడా జరిగింది. ఆ ఎఫ్ఆర్ఓ స్థానిక రొంపిచెర్లకు సంబంధించిన ఎఫ్ఆర్ఓ కేసును నమోదు చేశారు. ఏదైతే అటవీ శాఖలో గార్డు కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా అతనితో ఎఫ్ఆర్ఓతో కేసు నమోదు చేయించారు. దీనిపైన అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క ఆవేదన. అందులో భాగంగానే వెంటనే కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి చాలా 6 నెలల క్రితమే ఇటు ఏదైతే అటవీ భూముల ఆక్రమణ జరిగినని స్పష్టంగా రిపోర్ట్ వచ్చినప్పటికీ దానిపైన కేసు నమోదు చేశారు. ఆ కేసు ఎందుకు ముందుకు కదలలేదు, నిందితులు ఇప్పటి వరకు ఎందుకు నోటీసులు వెళ్ళలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే ఈ వీడియో రిలీజ్ చేసినట్లు జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.